హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది లగ్జూరియస్ 4 BHK ఫ్లాట్ అండి ఇది. అండ్ ఫ్లాట్ అయితే రీసేల్ ఫ్లాటు, 8 years అవుతుంది ఫ్లాట్. అండ్ లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అండి. ఎల్ఐసి కాలనీ కిందకు వస్తుందన్నమాట. మన ఎల్ఐసి కాలనీ నెల్సన్ మండేల పార్క్ దగ్గరలో ఉంటుంది. అండ్ రోడ్డు వచ్చేసి 33 feet రోడ్డు, అటు రమేష్ హాస్పిటల్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. చాలా చాలా లగ్జూరియస్ ఫ్లాటు. అండ్ విత్ ఫర్నిచర్తో, హోమ్ థియేటరు, బెడ్స్ అన్నిటితో కలిపి ఇస్తున్నారనమాట. ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఇది ఫ్లాట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా వస్తుంది, నార్త్ ఫేసింగ్ ఎంట్రన్సు. అండ్ డోర్ కూడా బలాషెట్ టేక్వుడ్తో చేసిన చాలా స్పేషియస్ డోర్ అనమాట. ఇది నార్త్ ఎంట్రన్స్. రోడ్ వచ్చేసేపటికి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. అండ్ మొత్తం బ్రాండెడ్ వాడారనమాట. ఒకసారి ఫ్లాట్ అయితే లోపల కూడా చూపిస్తాను, చూడండి. డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. టోటల్గా 3000 SFT అనమాట. ఫ్లాట్ అయితే 3000 SFT. అండ్ మెయిన్ డోర్ వచ్చేసేపటికి మీకు ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్ అనమాట. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. ఓకే, టోటల్గా 3000 SFT వస్తుంది టోటల్ అయితే. అండ్ ప్లింత్ వచ్చేసేపటికి 2600, 2600 SFT ప్లింత్ అవుతుంది. 95 square yards అన్డివైడెడ్ షేరు విత్ కబోర్డ్స్. అండ్ హౌస్ మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది. 2 బాల్కనీస్ వస్తాయి, స్పేషియస్ బాల్కనీస్ 2 వస్తాయి. టోటల్గా 4 BHKలో 3 ట్రిపుల్ బెడ్రూమ్స్ వస్తాయి. ఒకటేమో హోమ్ థియేటర్ వస్తుంది. హోమ్ థియేటర్ కూడా ఇన్బిల్ట్ హోమ్ థియేటర్ ఉంది. ఆ ఫ్లాట్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో యాజ్ టీజ్గా ఫ్లాట్ ఇస్తారనమాట. అండ్ స్విచ్ బోర్డ్స్ వచ్చేసేపటికి సెన్సార్ స్విచ్ బోర్డ్స్ అనమాట. అవి కూడా బ్రాండెడే చూస్తున్నారు కదా. ఇవి స్విచ్ బోర్డ్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. టొయామా అనే బ్రాండెడ్ కంపెనీతో ఉన్న స్విచ్ బోర్డ్స్. ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుందండి. ఇది చూపించేదంతా మెయిన్ హాల్ అవుతుంది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసేపటికి ఇటాలియన్ మార్బుల్ అండి ఫ్లోరింగు. హాలు. అండ్ సెంట్రల్ ఏసీ అని చెప్పాను కదా. సెంట్రల్ ఏసీలు ఏంటంటే ఎక్కడికక్కడే మనకి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడ వద్దనుకుంటే అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది సెంట్రల్ ఏసీలో. ప్రతి రూమ్కి కూడా సెంట్రల్ ఏసీ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుందన్నమాట. ఓకే, హాలు కమ్ డైనింగ్ కూడా ఇక్కడే వస్తుంది. ఆ డైనింగ్ అయితే అవతల వైపు వస్తుంది. అవన్నీ చూపిస్తాను, ఒకసారి ఈ వీడియోలో చూడండి. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే హౌస్ మొత్తం నీట్గా తీసి చూపించడానికి కొంచెం లెంతీ వీడియో మొత్తంలోనే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తున్నాను. 3000 SFT, టోటలు 2600 SFT ప్లింత్ వస్తుంది. 95 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. డబల్ కార్ పార్కింగ్ ఉంది. డబల్ పార్కింగ్ కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. అండ్ రోడ్ వచ్చేసేపటికి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు. ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి నార్త్ ఫేసింగ్ అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ నార్త్ అవుతుంది. ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్. ఇది 4th floorలో ఉంది. ఎల్ఐసి కాలనీ 4th floorలో ఉందన్నమాట ఫ్లాట్ అయితే. ఇదంతా మనకి హాలు కమ్ డైనింగ్ ఇలా వస్తుందన్నమాట. అండ్ టీవీ యూనిట్ అయితే ఈ పక్కన వస్తుంది. ఎక్కడ కూడా రెన్యూవేటెడ్ వర్క్ అయితే ఏమీ లేదండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనరు. ఎక్కడ కూడా రెన్యూవేటెడ్ వర్క్ అయితే ఏమీ లేదు. మొత్తం కబోర్డ్స్, టాయిలెట్స్ అన్నీ క్లీన్గానే ఉన్నాయి. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ విండోస్కి బ్లైండర్సు, డోర్ కర్టెన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అన్నమాట. అన్నీ బ్రాండెడే యూజ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించింది అయితే మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ ఉంటాయి. 4వ బెడ్రూమ్కి వచ్చేసేపటికి హోమ్ థియేటర్ చేశారు దాన్ని. ఇదంతా మాస్టర్ బెడ్రూము. అండ్ లగ్జూరియస్గా కబోర్డ్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. మాస్టర్ బెడ్రూము విత్ ఏసీ. ఇది అటాచ్డ్ బెడ్ అండి. ఇది బ్లైండ్స్ యూస్ చేశారు కదా, అవి అయితే మీకు విండోస్ వస్తాయి అనమాట. అదొక విండో. అండ్ ఈ పక్కన ఒక విండో వస్తుంది. అండ్ ఫ్యాన్ ఇక్కడ వస్తుంది. ఓకే,
ఏసీ అండ్ ఇక్కడ వచ్చేసేపటికి స్టడీ టేబుల్ సంథింగ్ టేబుల్ ఇచ్చారు. ఇక పైన వచ్చేసేపటికి ఏసీ పాయింట్ అక్కడ వచ్చిందనమాట. అండ్ స్విచ్ బోర్డ్ వచ్చేపటికి ఇది సెన్సార్ స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ వస్తుంది. అలాగే ఈ బెడ్రూమ్కి మిర్రర్ కూడా ఇచ్చారు, డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చారు. ఈ పక్కన ఇది డ్రెస్సింగ్ మిర్రర్ వస్తుంది. అండ్ డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్ డోర్స్ అండి. మొత్తం డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్ డోర్సే. అండ్ బాత్రూమ్ చూపిస్తే బాత్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్ బాత్రూమ్ అనమాట. ఇదంతా బాత్రూము విత్ గీజర్తో ఉంది. వెస్ట్రన్ టాయిలెట్, ఎక్కడ కూడా లీకేజెస్ అట్లాంటివి కూడా ఏం లేవండి. ఇదంతా బాత్రూము. బాత్రూంలో మళ్ళీ డ్రైవెట్ ఏరియా పార్టీషన్ ఉందన్నమాట. గ్లాస్ పార్టీషన్ ఇచ్చాడు. ఇది గ్లాస్ పార్టీషను. ఓకే, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్న బాల్కనీ వస్తుంది. ఇది రోడ్ వైపు బాల్కనీ. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ బాల్కనీ. ఇది బాల్కనీ. బాల్కనీకి కూడా సీలింగ్ ఇచ్చేసారు. చాలా పెద్ద బాల్కనీ ఇచ్చిందన్నమాట. ఇదంతా బాల్కనీ ఏరియా. ఓకే, ఇదంతా బాల్కనీ ఏరియా. ఇదండి రోడ్ అయితే. ఇది రోడ్ ఇదే. అది మెయిన్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఐటీఐ కాలేజ్ మెయిన్ రోడ్ ఉంది కదా, అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ది. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా 2 చైల్డ్ బెడ్స్ ఉన్నాయి విత్ స్టడీ టేబుల్, చైర్స్, 2 చైర్స్ అండ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. ఇది సెకండ్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఏసీ పాయింట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. చాలా చాలా ప్రీమియంతో ఉంది ఫ్లాట్ అయితే. ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ ఎక్కడ కూడా రెన్యువేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా, చాలా ట్రెండీ లుక్తో ఉంటుందన్నమాట ఫ్లాట్. 8 ఇయర్స్ అయినప్పటికీ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లాటు. ఈ బ్లైండ్స్ ఉన్న ప్రతి చోట అది విండో వస్తుందన్నమాట. ఇది డ్రెస్అప్ ఏరియాకి మిర్రర్ ఇక్కడ ఇచ్చేసాడండి. లైటింగ్స్తో వచ్చింది కదా, ఇది మిర్రర్ డ్రెస్అప్ అవడానికి. అండ్ దీని టాయిలెట్ అయితే ఇది విత్ గీజరు, ఎగ్జాస్టింగ్ ఫ్యాను విత్ గీజర్తో ఉన్నది. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. ఇది ఎలా వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఉన్నది ఇది మిర్రర్ అనమాట. ఓకే, ఈ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడండి. ఇది ప్లాంక్స్ పోస్ట్ చేసిన కబోర్డ్స్ కాదు, బాక్స్ కబోర్డ్స్ అనమాట. అది చాలా ట్రెండీ లుక్తో వచ్చినాయి కబోర్డ్స్ కూడాను. చాలా నీట్గా ఉంది బెడ్రూమ్ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. ఓకే, మరి హాల్లో నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్న గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూము. దీనికి మాత్రం సపరేట్ ఏసీ అక్కడ ఇచ్చారన్నమాట. ఏసీ పాయింట్ అక్కడ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బెడ్ వచ్చేస్తుంది విత్ కబోర్డ్స్తో. ఇది గెస్ట్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా, చాలా క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ యొక్క కబోర్డ్స్ కమ్ వెస్ట్రన్ టాయిలెట్ అన్నీ ఉన్నాయి గెస్ట్ బెడ్రూమ్కి అయితే. ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. సీలింగ్ కూడా చాలా ట్రెండీ లుక్తో ఉంటుందండి. సీలింగ్ కూడా వచ్చేసి వాటికి మీకు సీలింగ్ లైట్స్. ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది.
సరే కదా, గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూము. అండ్ గెస్ట్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ విత్ గీజరు అండ్ ఎగ్జాస్టింగ్ ఫ్యాను ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది, గెస్ట్ బెడ్రూమ్ టాయిలెట్ అవుతుంది. ఇది ఎక్కడా కూడా డోర్స్ పాడవడం కానీ చెద పట్టడం కానీ డోర్స్ పాడవడం కానీ ఎక్కడ జరగలేదండి. చాలా చాలా నీట్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ అలాగే హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా దగ్గరలోనే మనకి పూజ రూము, ఇదైతే సపరేట్ పూజ రూమ్ ఇక్కడ వస్తుంది. అండ్ 100% వాస్తుతో చేసిన 4 BHK ఫ్లాట్ అనమాట. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూపిస్తాను. అండ్ ఒక కిచెన్కి వెళ్దాము. ఇదైతే కిచెన్ వస్తుంది ఇక్కడ. ఇదంతా మోడ్యులర్ కిచెను. ఇన్బుల్ట్ మైక్రోవేవెన్ కానీ డిష్ వాషర్ కానీ ఇన్బిల్ట్గా ఉన్నాయి అనమాట. ఇది ఇక్కడ వచ్చేసేపటికి మైక్రోవేవ్ ఇక్కడ వస్తుంది, మైక్రోవేవెన్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది డిష్ వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది. అండ్ ఇన్బిల్ట్ బర్నర్స్తో ఉన్న స్టవ్, చిమ్నీ. ఓకే, దీనికి మళ్ళీ సపరేట్ వాష్ ఏరియా వచ్చింది. ఇది సపరేట్ వాష్ ఏరియా అన్నమాట. దీనికి సపరేట్ వాష్ ఏరియా ఇది. కిచెన్కి కూడా సీలింగ్ వచ్చింది, ఫ్యాన్ కూడా ఇచ్చారన్నమాట. కిచెన్ నుంచి బయటకు వెళ్తే మీకు ఇంకొక బాల్కనీ వస్తుంది. డైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైనింగ్ దగ్గరలో ఈ బాల్కనీ దగ్గరనే ఎక్స్టెండ్ చేశారు. ఇదంతా ఎక్స్టెండెడ్ ఏరియా అనమాట. ఇది కూడా ప్లాన్ అప్రూవలే ఉంది. అండ్ గవర్నమెంట్ వాల్యూ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసేపటికి 3250 దాకా పడుతుంది అనమాట. టోటల్గా 3000 SFT కదా. ఇదంతా బాల్కనీ కిందకి వస్తుంది, కారిడార్ కమ్ బాల్కనీ వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా నుంచి మనం బయటకు వస్తే ఇలా వస్తుంది. అండ్ అలాగే హోమ్ థియేటర్ రూమ్ కూడా చూపిస్తాను. హోమ్ థియేటర్ కూడా ఇన్బిల్ట్ చేసే ఉంది హోమ్ థియేటరు. అండ్ ప్రైస్ వచ్చేపటికి 3 CR చెప్తున్నారని, 3 కోట్లు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైసు 3 CR మాట్లాడచ్చు. ఇదంతా హోమ్ థియేటర్ రూమ్ అవుతుంది. ఇన్బుల్ట్ స్పీకర్స్తో ఇది హోమ్ థియేటర్ రూము. దీనికి కూడా AC ప్రొవిజన్ ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఇదండి వీడియో. అయితే చాలా లెంతీగా వచ్చింది, ఎందుకంటే చాలా పెద్ద ఫ్లాట్ కాబట్టి చాలా లెంతీగా వచ్చింది. ప్రతిదీ చూపించాం వీడియోలో. అయితే టోటల్గా 3000 SFT, 2600 ప్లింత్ వచ్చే 4 BHK ఫ్లాట్ అనమాట. 3 అయితే బెడ్రూమ్స్ వస్తాయి, 3 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. ఈ వీడియోలో ఏదైతే చూపించానో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇస్తారన్నమాట. రెన్యూవేటెడ్ వర్క్ అయితే చాలా చాలా తక్కువ, అసలు రెన్యూవేటెడ్ వర్క్ అయితే లేదు. ఏదైనా మీరు చేయించుకోవాలంటే కొనుక్కున్న వాళ్ళు చేయించుకోవడమే. అంత లగ్జూరియస్గా ఉంది, అంత ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ సెంట్రల్ ACతో ఉందన్నమాట ఫ్లాట్ అయితే. చూసారు కదా, మొత్తం సెంట్రల్ AC. ఎక్కడికక్కడే మనకి మానిటరింగ్ చేయడానికి కింద వాచ్మ్యాన్ కూడా ఉన్నాడు. అండ్ డబుల్ కార్ పార్కింగ్ అండ్ గ్యాస్ బండ్లు వచ్చేసేపటికి కిందే పెట్టుకోవడం అనమాట. పైదాకా రావు. 4 BHK కింద నుంచి పైప్ లైన్ వస్తుంది, గ్యాస్ పైప్ లైన్ కింద నుంచి వస్తుంది. అండ్ ప్రైస్ అయితే 3 CR చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైసు. ఇది LIC కాలనీలో ఉంది. థ్యాంక్ యూ.